ఈ వారం అంటే జూలై 10న థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 5 సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవ్వడానికి 7 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే మొదటి సినిమా అఖిల్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లెనిన్'. ఈ సినిమా అయితే జూలై 10 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇంక రెండోది 'లవ్వో లవ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా. ఈ సినిమాలో హీరోగా చేసిన అతను ధనుష్ మేనల్లుడు. ఇంతకుముందు ఈయనైతే ధనుష్ డైరెక్షన్‌లో 'జాబిలమ్మ నీకు అంత కోపం' అనే సినిమా చేశారు. ఇంకా మూడోది పృథ్వీరాజ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'నోబాడీ'. ఈ సినిమా అయితే జూలై 9 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇంకా నాలుగోది 'వాసుదేవ సుతం' అనే టైటిల్‌తో ఉన్న సినిమా జూలై 10 నుంచి రిలీజ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఐదోది 'హృదయం మురళి'. ఈ సినిమా గురించి పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయట్లేదు కానీ ఈ సినిమాకైతే తమన్ మ్యూజిక్‌ని ఇస్తున్నారు. అలాగే 'గద్దలకొండ గణేష్' సినిమాలో సెకండ్ హీరోగా చేసిన అతను ఈ సినిమాలో మెయిన్ హీరోగా చేస్తున్నాడు. అలాగే ఫాదర్ ఫషీల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా కూడా జూలై 10నే రిలీజ్ అవుతుంది. ఈ సినిమానైతే మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పెద్ది' సినిమా జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది 'సంగీతం' అనే సినిమా జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూడోది 'కొత్త మలుపు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా జూలై 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా నాలుగోది 'బల్టీ' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా జూలై 10 నుంచి సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఐదోది 'లిటిల్ హౌస్ ఆన్ ది పెరారీ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఆరోది 'నథింగ్ టు లూజ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 8 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఏడోది 'ఇక్క' అనే టైటిల్‌తో ఉన్న హిందీ సినిమా ఒకటి జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇలా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.